చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన 6 ఏళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మైనర్ బాలిక ఆస్పియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్టుగా తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని హోంమంత్రి అన్నారు. ఈ కేసులో 3 నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వంగలపూడి అనిత తెలిపారు. వైసీపీ హయాంలో వందల మందిపై అత్యాచారాలు జరిగాయన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఆయన ఒక్కరోజు కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నారు. చిన్నారి హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదు అని, గాయాలు కూడా లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోంమంత్రి తెలిపారు. సెప్టెంబర్ 29న రాత్రి 7:30 బాలిక అపహరణకు గురైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ క్షణం నుంచి జిల్లా ఎస్పీ, డీఎస్పీలు, సిఐ స్థాయి అధికారులు 12 బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అక్టోబర్ 2వ తేదీన పుంగనూరులో స్టోరేజ్ ట్యాంకులో బాలిక శవమై తేలిందన్నారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసినట్టుగా హోంమంత్రి అనిత తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగింది అంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందంటూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. సాక్షాత్తు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. తాను బాధితుల్ని పరామర్శించడానికి వెళితే తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని అనిత తెలిపారు. దయచేసి మైనర్ బాలిక విషయాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని వైసీపీని కోరారు. జగన్ పరామర్శకు వస్తే సరేగాని రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని మంత్రి అనిత అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికే ఈ కేసును ఛేదించి 3 అరెస్ట్ చేశాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది. ఘటనకు పాల్పడిన వారిని, సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసేవారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక మరోవైపు రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారి మృతి అత్యంత విచారకరమని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ నేతలు చిన్నారి హత్యని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.